ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, సహవాసంలో మీరందరూ బహుగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. దేవుడు మీ పట్ల కలిగిన ఉద్దేశాలు చాలా గొప్పవి కనుక సంపూర్ణంగా మీరు దేవుని సమర్పించుకున్నప్పుడు దేవుని ఆశ్చర్యకార్యాలు స్పష్టంగా మీ జీవితంలో చూస్తారు. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ధ్యానం చేస్తున్నాం. మీలో చాలామంది మాకు ఫోన్ చేయడం కానీ లేదా ఈమెయిల్స్ ద్వారా తెలియచేస్తున్న సత్యం ఏంటి అంటే, వాగ్దాన సందేశాల ద్వారా మేము చాలా దీవెన పొందుతున్నాం, ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని సాక్ష్యం ఇస్తున్నారు. మీ సాక్ష్యం మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మేము కూడా ప్రభువుని స్తుతిస్తున్నాము. ఇంకా మీరు దేవునిలో బలపడాలని వాక్య సందేశాలు ఎల్లప్పుడూ మీ కొరకు అందించడానికి ప్రభు మాకు సహాయాన్ని అందిస్తున్నారు. ప్రార్థనలో చాలా బలం ఉంది, సహవాసంలో చాలా బలం ఉంది. మనందరం కలిసి ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు బలమైన కార్యాలు మన జీవితంలో తప్పకుండా చూస్తాం. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 36వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 Kings chapter 1 and verse 36. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక, నా ఏలిన వాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. అందరూ జాగ్రత్త వినండి. ఈ వచనంలో ఈరోజు మనం ధ్యానం చేయాలనుకున్న అంశం లేదా దేవుని వైపు చూస్తున్న అంశం, యెహోవా ఆ మాటను స్థిరపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. రాజుల మొదటి గ్రంథంలో అద్భుతమైన చరిత్ర దాగి ఉంది. ఇశ్రాయేలు దేశంలో రాజుల కాలంలో జరిగిన చరిత్ర అంతా కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డం ద్వారా దేవుని యొక్క గుణలక్షణాలు ఎలాంటివి, ఆయన అంగీకరించిన వారు లేదా ఆయన వెంబడించిన వారు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారు ఏ విధంగా దీవింపబడ్డారు, దేవుడు నాకు అక్కర్లేదు, ఆయన విధానాలు నాకు అక్కర్లేదు, ఆయన ప్రేమ నాకు అక్కర్లేదని త్రోసివేసిన వాళ్ళు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారో రాజుల గ్రంథాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుడు అనేక మందికి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మేలు పొందుకోవడానికి నీకు మనసు ఉందా? నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ థీమ్తో రాజుల గ్రంథం అంతా కూడా మనం చూస్తుంటాం. సరే, మొదటి రాజుల గ్రంథం దగ్గరికి వచ్చేసరికి రాజు అయిన దావీదు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఆయన తర్వాత ఎవరు రాజ్యాన్ని పరిపాలన చేయాలి అన్న నిర్ణయం జరగడానికి ముందుగానే అదోనియా అనబడే దావీదు కుమారుడు తనకు తానుగా రాజుగా ప్రకటించేసుకుని పట్టాభిషేకాన్ని కూడా జరిగిచ్చేస్తున్నాడు. ఆ కాలంలో యోవాబు మరియు అబ్యాతారు అనబడేవారు అదోనియా పక్షంగా వెళ్ళిపోయారు. అయితే దేవునికి చిత్త ప్రకారం దావీదు కుమారుడైన సొలొమోను రాజు అవ్వాలని దేవుడు సంకల్పించాడు కనుక ఆ కార్యము నిలుపు చేసి ప్రవక్త అయిన నాతాను ద్వారా ఓ గొప్ప మూవ్ అక్కడ మనం చూస్తున్నాం. బత్షెబా లోపలికి వెళ్ళడం, దావీదు గారికి పరిస్థితి అంతా వివరించడం, ఆ వెంటనే నాతాను వెళ్ళి బత్షెబా చెప్పిన విషయాన్ని సమర్థించడం. దావీదు దేవుని ఆత్మ ప్రేరేపణతో నా తర్వాత నా కుమారుడైన సొలొమోను రాజు అవుతాడు, అతడే ఇశ్రాయేలు వారిని పరిపాలన చేస్తాడని ప్రకటించడం, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దావీదు పక్షంగా మరియు సొలొమోను పక్షంగా నిలబడిన వారు ఎవరు అంటే, బెనాయా నిలబడ్డాడు, ఆ తర్వాత సాదోకు నిలబడ్డాడు, ఆ తర్వాత ప్రవక్త అయిన నాతాను గారు కూడా వీరి పక్షంగా నిలబడ్డారు. దేవుడు వీరి ఆలోచనలు స్థిరపరిచి దావీదు చెప్పిన మాటను స్థిరపరిచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో బెనాయా అంటున్నాడు రాజైన దావీదుతో, నువ్వు ఏదైతే మాట సెలవిచ్చావో విశ్వాసంతో దేవుడు ఆ మాటను స్థిరపరచునుగాక. ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, నువ్వు విశ్వాసంతో ఏదైతే మాట్లాడుతున్నావో, ప్రభువు మీద అచంచలమైన నమ్మకంతో నువ్వు ఏదైతే ప్రకటిస్తున్నావో, దేవుడు ఆ మాటను స్థిరపరచడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. అక్కడ మాట అన్న చోట హిబ్రూలో అమార్ అనే పదం ఉపయోగించబడింది. అమార్ అనగా వాట్ ఎవర్ యు డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామం పేరట నువ్వు ఏదైతే ప్రకటిస్తావో అది కూడా దేవుని చిత్తానుసారంగా ఆయనకు అనుకూలమైనవి, ఆయనకు ఇష్టమైనవి, ఆయనకు ప్రీతికరమైనవి ఏవైతే నువ్వు విశ్వాసంతో ప్రకటిస్తున్నావో దేవుడు వాటిని స్థిరపరుస్తున్నాడు. సంబడి సే ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు ఆయన. విశ్వాసంతో నువ్వు పలికే మాటలకు చాలా 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 విలువ ఉంది. అందును బట్టే క్రైస్తవుని మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడడం కానీ, ఇష్టానుసారం మాట్లాడడం కానీ, లేదా ఇతరులను నొప్పించే మాటలు కానీ, బాధించే మాటలు కానీ మాట్లాడడానికి లేదు.
యూ హ్యావ్ టు స్పీక్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మదేవుని యొక్క నియంత్రణలో, ఆయన చేతి క్రిందని ఉండి నువ్వు పలికే మాటలను దేవుడు స్థిరపరుస్తుంటాడు. ఈరోజు విశ్వాసంతో పలకగలవా? మోరియా పర్వతం మీదకి అబ్రహాము మరియు ఇస్సాకు వెళ్తున్నప్పుడు అబ్రహాము విశ్వాసంతో మాట్లాడాడు. అబ్రహాముకు తెలుసు మోరియా కొండ మీద ఏం జరగబోతుందో. ఇస్సాకును దహన బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. దేవుడు చెప్పాడు ఆల్రెడీ. అబ్రహాముకు తెలుసు కొండ పైకి వెళ్ళిన తర్వాత, ఇస్సాకు దహన బలి చేయబడిన తర్వాత అబ్రహాం ఒక్కడే క్రిందకి దిగి వస్తాడు. అయితే పనివారితో మాట్లాడుతున్నాడు. పైకి వెళ్ళేటప్పుడు అబ్రహాం ఏం చెప్పాడో తెలుసా? నేనును ఈ చిన్నవాడు పైకి వెళ్తాం, మరలిద్దరం తిరిగి వస్తాం. విశ్వాసంతో డిక్లేర్ చేశాడు. దేవుడు తాను ప్రకటించింది నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రతి దేవుని బిడ్డ, ఈరోజు విశ్వాసంతో పలుకు. ఎస్, నేను విజయాన్ని పొందినవాడును. ఐఎమ్ రిడీమ్డ్ బై ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి ద్వారా, ఆయన రక్తము ద్వారా విమోచింపబడ్డాను నేను. దేవునిలో నాకు విజయం ఉంది. ఆయనే నా ఆధారం. నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అని దేవుని లేఖనానుసారంగా నువ్వు మాట్లాడినప్పుడు దేవుడు వాటిని స్థిరపరుస్తాడు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. లోకం ఎప్పుడు నేను కృంగదీయాలని చూస్తాడు. అపవాది ఎప్పుడు కూడా నీ సమస్యను మ్యాగ్నిఫై చేసి పెద్దదిగా చూపించి నేను కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసు? ఆ సమయంలో దేవుడు నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయనే నా ఆశ్రయము, దేవుడు నాకు వెలుగును, రక్షణే ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను. ఇలాంటి మాటలు నువ్వు ప్రకటించడం ద్వారా, డిక్లేర్ చేయడం ద్వారా దేవుని యొక్క కార్యాలు స్పష్టంగా నువ్వు చూస్తావు. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయండి. బెనయ్య చెప్పాడు రాజుతో, నువ్వు పలికిన మాట దేవుడు స్థిరపరచునుగాక. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి అద్భుతాన్ని చేయాలని ఆశిస్తున్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, నీ వాక్య సత్యాలను మాకు వివరించడం ద్వారా మా హృదయాలను ధైర్యపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు. నువ్వు పలికిన మాటను నీ దేవుడిని యెహోవా స్థిరపరచునుగాకని బెనయ్య దావీదుతో చెప్పాడు. ప్రభువా, ఈరోజు మా ప్రియులు ఎవరెవరైతే విశ్వాసంతో డిక్లేర్ చేస్తున్నారో వారి జీవితాల అద్భుతాలను, ఆశ్చర్యకాలను, నీ మహిమను, నీ ప్రభావాన్ని, నీ ఇంటర్వెన్షన్ ఎవరైతే కోరుకుంటున్నారో యేసు నామంలో ఆ మాటలు మీరే స్థిరపరిచి మా ప్రియులను మీరే బలపరచమని కోరుతున్నాము. కనికరించి సహాయం చేయండి. అస్వస్థతగా ఉన్న వారికి స్వస్థతనివ్వండి. విడుదల లేక ఇబ్బందులు పడుతున్న వారికి విడుదల దయచేయండి. కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుకుపోయి ఉన్నారో వారిని విడిపించండి నాయన. బలమైన నీ ఆత్మచేత ప్రతి ఒక్కరిని సంధించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.